మరి ఓజీ సినిమా బైకాట్ అని అంటున్నారు, అవుతుందా బైకాట్? సత్తా ఎవడికి లేదు, చేసే దమ్ము ఎవడికి లేదు. ఎవడో పేటీఎం కుక్కలు అట్లా మురిగితే ఆ మాత్రం దాన్ని పట్టించుకొని చెప్పేసి సాగదీస్తున్నారు. కానీ అది ఎవడి వల్ల కాదు. ఎందుకంటే డబ్బులు పెట్టింది ఒకడు, తీసింది ఒకడు, దానికి కష్టపడ్డది ఒకడు. ఎవడో బైకాట్ చేస్తా అంటే ఎట్లయితుంది బ్రో? కష్టం. ఎట్లా అంటే పవర్ స్టార్ గారి సినిమాని బైకాట్ చేసి బ్రో, పవర్ స్టార్ సినిమాని బైకాట్ చేసే సత్తా ఎవడికి ఉంది బ్రో? నాకు అర్థం కాదు. ఆయన ప్రజల్లో దేవుడు, ఆయన ప్రజల్లో ఒక సూపర్ హీరో, ఒక మంచి రాజకీయ నాయకుడు. అలాంటి ఆయన్ని బైకాట్ చెయ్యాలి అనే థాట్ కూడా ఎవడికి రాదు. ట్రోల్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకేం చెబుతారు? ట్రోల్కు కలిగి 10 రూపాయలు పడేస్తే ఎవరిదైనా ట్రోల్ చేస్తారు. ఆ మాత్రం దానికి ఏదో లంగాపుక్ ఛానల్ 2 వేసుకొని చెప్పేసి ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకొని దాని మీద ట్రోల్ చేసి అయిపోయిద్దా? ఎలా ఉండబోతుంది అంటారు 25th రోజు? బ్రో మాస్ జాతర బ్రో, థియేటర్లు మొత్తం తగలబెట్టేస్తాం. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అందరికీ ఇది పండగే అంటారు. మీసాలు తిప్పుకునే పండగ, మీసాలు తిప్పుకునే పండగ. ఓజీ వచ్చిందంటే మీసాలు తిప్పుకొని సినిమాకి వెళ్తాం, కాలర్ తిప్పుకొని సినిమా నుంచి బయటకు వస్తాం. అది చాలా మంది కొంచెం డౌట్ పడుతున్నారు. అంటే హరిహర వీరమల్లు తర్వాత డౌట్ లేదు, హరిహర వీరమల్లు అంటే అది కొంచెం స్ట్రగుల్స్ పడ్డది సినిమాకి. స్టోరీ పరంగా కూడా బాగానే కొంచెం విఎఫ్ఎక్స్లో పోయింది, కానీ ఇది ఇట్లా కాదు. ఉన్నది సుజిత్, ర్యామ్ పాడిస్తాడు, రచ్చరంబోలా చేస్తాడు. అంటే బైకాట్ అనే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళనే బైకాట్ చేస్తాం. వాడు చెప్పినోడు ఎవడో కానీ మనకు దొరకాలి. సరే, ఎవడో ఏదో డబ్బులు తీసుకున్న పేటీఎం కుక్క ఎవడో బైకాట్ చేయమంటే అది అవ్వని పరిస్థితి. అది అవ్వదమ్మా. ఓజీని ఆపే దమ్ము కానీ ఎవ్వనికి లేదు. సో ఓజీ అంటే ఆ పేరులో ఒక దమ్ము ఉంది. సో ఓజీ ఆపే అంత దమ్ము ఏ నా కొడుకుకి లేదు. అన్ని సొల్లు పురాణం మాటలు మాట్లాడుతుండ్రు. అదేవిధంగా ఈ మధ్య ఏదైతే సోషల్ మీడియాలో అదేంటిది మన ఒకటి ఆ బ్యాచ్ మొత్తం కలిసి ఏదేదో అన్నీ పెడుతున్నారు బాయ్కాట్ అని. ఓజీ సినిమాని ఆపే దమ్ము కానీ ఎవ్వడికి లేదు, వాళ్ళ తాత ముత్తాతల గిట లేదు. సో ఓజీ ఆడుతుంది, రికార్డులని బద్దలు కొడుతుంది, బాక్స్ ఆఫీస్ని బద్దలు కొడుతుండు. పవన్ కళ్యాణ్ అన్న ఒక సింహంలాగా నడిచి వస్తుండు ఈసారి. అసలు ఆ మ్యూజిక్ విన్నావా అన్న? గుండెల్లో దడబుడుతుందన్న. అట్లా ఇచ్చిండు తమనన్న, మ్యూజిక్ ఇచ్చి పడేసిండు. ఓజీ రికార్డులు బద్దలు కొట్టడానికి ముందుకు వచ్చింది. ఆపే మొగతనం ఏ నా కొడుకుకి లేదు. సో అది. సో ఇప్పుడు 25th రోజు ఎలా ఉండబోతున్నాయి? థియేటర్స్ నిండిపోయి అసలు మామూలుగా కాదు, సీట్లు చింపేస్తారు. థియేటర్లో పగిలిపోతున్నాయి ఈసారి, అది రాసి పెట్టుకోండి, అందులో డౌట్ లేదు. సో పూలాభిషేకం, పాలాభిషేకం, రక్తాభిషేకం గిట అది 100% ఈసారి తొక్కుకుంటూ పోతారు ఫ్యాన్స్ అభిమానులు. హరిహర వీరమల్లుతో ట్రోల్ చేసిన వాళ్ళకి ఏం చెప్తున్నా? ఒకటే చెప్తున్నా, వాళ్ళకి చెత్త నా కొడుకులు, నిజంగా చెప్తున్నా. ఏం చేయనాను కొడుకుడు గిట ఈరోజు సోషల్ మీడియాకి వచ్చి ఏదో కామెంట్లు పెట్టడం, ఇదే తప్పితే వేరేది ఏం లేదు. ఏమి చేయలేరన్న నా కొడుకులు, ఏది చేత కాదు. ఓ కామెంట్లు పెట్టడానికి అంకితం వీళ్ళ జీవితం, అంతే. ఫైనల్గా బైకాట్ ఓజీ అని చెప్పి ట్రెండ్ చేసిన వాళ్ళకి ఏం చెప్తారు? ఒకటే చెప్తున్నా, నా ముందలు ఉంటే కనుక నిజంగా నరికి పడేస్తుండే వాడిని. సో ఎవరికి ఆపే దమ్ము కానీ ధైర్యం కానీ ఎవరికి లేదు. బాయ్కాట్ చేయలేడు ఎవరు. ఏదో రాజకీయంగా కుట్ర చేయొచ్చు, కానీ ఇది ఈరోజు పవన్ కళ్యాణ్ అన్న గెలిచిన రాజకీయ కుట్ర ఏదైతే ఉందో దానివల్ల బాయ్కాట్ ఓజీ అంటుంది, కానీ ఎవడ ఏం చేయలేడు.